ఓయ్ అమ్మాయి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో తెలుసా? తను ఎలాంటోడో అన్న విషయం నీకు తెలిసిపోయింది. నీతో ఉండట్లేదు అన్న విషయం తెలిసింది. వేరే వాళ్ళతో ఉంటున్నాడు అన్న విషయం తెలిసింది. నీ మీద ఉన్న ప్రియారిటీ తగ్గిపోయిందన్న విషయం నీకు తెలిసింది. అసలు నువ్వు తనకి ప్రియారిటీయే కాదన్న విషయం తెలిసింది. ఇన్ని తెలిసినా తనని మళ్ళీ మార్చుకోవాలి, నీ దగ్గరికి తెచ్చుకోవాలి, ఎలా అయినా సరే తనతో మళ్ళీ కలిసి ఉండాలని ఎంత ప్రయత్నిస్తున్నావో తెలుసా? ఈ ప్రయత్నంలో నువ్వు ట్రై చేసి 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 ఎంత అలసిపోయావో తెలుసా? నీ దగ్గర ఆ ఏడ్చి ఏడ్చి మిగిలిన కన్నీళ్ళు తప్ప చివరికి ఏమీ లేదు కదా. నిన్ను వదిలేశాడని తెలిసినా నువ్వు ఇంకా 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 ప్రయత్నిస్తూనే ఉంటున్నావు తనని మళ్ళీ నీ దగ్గర తెచ్చుకోవడానికి. ఈ ప్రయత్నంలో నువ్వు తన దృష్టిలో ఎంత కిందకి వెళ్ళిపోతున్నావు అన్న విషయం నీకు తెలియట్లేదు మా. ప్లీజ్ రా, ప్లీజ్ తెలుసుకో. నువ్వు ఒంటరి అయిపోవు, ఫర్ ష్యూర్ నువ్వు ఒంటరి అయిపోవు, తెలుసుకో. ప్లీజ్ ప్లీజ్ ఇంకెప్పుడు అలా బ్రతిమాలకు, ఏడవకు. ప్లీజ్ అంటే ప్లీజ్, ప్లీజ్ మా.